జనవరి 9, 1916లో దక్షిణాఫ్రికాలో తెల్లవారిని ఎదిరించిన మహాయోధుడు భారత గడ్డపై అడుగుపెట్టాడు. అతడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా ప్రకారం 2 ఏళ్ల పాటు దేశమంతటా పర్యటించాడు. కోటు సూటు వదిలి సామాన్య భారతీయుడిలా మారాడు. బీహార్లోని చంపారణ్లో ప్రజలు నీలిమందు సాగు చేస్తూ బ్రిటిష్ వారి దోపిడీకి గురవుతున్నారు. వారిని కాపాడడానికి చంపారణ్ రైతుల ప్రతినిధి రాజ్ కుమార్ శుక్లా తను 1916లో లక్నోలో కలుసుకున్న గాంధీజీని ఆహ్వానించాడు. ఆ ప్రదేశానికి వెళ్లే వరకు కూడా గాంధీజీకి ఆ ప్రాంతం ఎక్కడుంటుందో తెలియదు. కానీ శుక్లా పట్టుదల భారత చరిత్రనే మార్చివేసింది. అక్కడికి చేరుకున్న గాంధీజీ వారికి సపోర్ట్గా ఆయుధం లేకుండా బ్రిటిష్ వారిని ఎదిరించాడు. సత్యం అహింసతో పోరాడే సత్యాగ్రహం భారత్లో అక్కడే పుట్టింది. ఫలితంగా బ్రిటిష్ వారు వెనక్కి తగ్గారు. రైతులపై భారమైన పన్నులు రద్దయ్యాయి. గాంధీజీ మొదటి ప్రయత్నం సూపర్ హిట్ అయింది. ఈ విజయంతో ప్రజలు ఆయన్ని మహాత్మా అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇక స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ యుగం ప్రారంభమైంది.